అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు మరొక ప్రత్యేకమైన రెసిపీ అదేనండి, నైవేద్యంతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు నైవేద్యం వచ్చేసి మనము అల్లం గారెలు చేయబోతున్నాము. అల్లం గారెలు అనేది కూడా చాలా ప్రత్యేకత. దేవి కోసం ఎక్కువగా స్పెషల్గా ఈ డిష్ చేస్తారు. మరి ఈ అల్లం గారెలు ఈరోజు నేను చాలా చక్కగా హెల్దీగా, అంటే కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తాము, కానీ రెగ్యులర్గా మినపప్పు ఎక్కువగా వాడతారు. కానీ నేను ఈరోజు మినపప్పు వాడకుండా మీరు కావాలంటే ఉలవలు వాడుకోవచ్చు, లేదంటే సజ్జలు వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ రకరకాలైన చిరుధాన్యాలు వాడుకొని కూడా మీరు ఈ గారెలు చేసుకోవచ్చు. ఈరోజు నేను రకరకాలైన బొబ్బెర్లు వాడుకొని చేస్తున్నాను. 2 రకాల బొబ్బెర్లు ఉన్నాయి, అలాగే పెసర్లు కూడా వాడుకుని ఈ అల్లం గారెలు చేయబోతున్నాను. ముందుగా కావాల్సింది ఏంటి, నానబెట్టుకోవాలి అంతే. సింపుల్ గా మీరు అన్ని కలిపేసి నానేసుకోండి, లేదంటే సపరేట్ గా కూడా నానేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ తెల్ల బొబ్బర్లు తీసుకుంటున్నాను, కానీ నీళ్ళు అస్సలు ఉండకూడదు. అదే మనము మినపగారెలు చేస్తే నీళ్లు ఉండొచ్చు, కానీ ఇవి కొంచెం డ్రైగా చేస్తున్నాను కాబట్టి ఒత్తుకోటానికి చక్కగా ఉండాలి. ఎక్కువగా వాటర్ ఉందనుకోండి మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది, అలాగే ఏదన్నా ఒక పిండి మనం వేసుకోవాల్సి వస్తుంది టూ మచ్ మాయిశ్చర్ ఉంటే. ఇప్పుడు మొత్తం నీళ్ళు తీసేసి ఈ బొబ్బర్లు ఇందులో వేసేసుకుంటున్నాను. తెల్ల బొబ్బర్లు మనం యూజువల్ గా ఈ బొబ్బర్లు ఇవన్నీ అస్సలు వాడము. ఇలాంటివి ఈ వడల టైప్ లో చేశారనుకోండి, పిల్లలకి కూడా తెలియకుండా తింటారు, పెద్దలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు, ఎందుకంటే ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి. గారెలే చేయాలని లేదు, దోశలు కూడా వేసుకోవచ్చు. ముందుగా మీకు దోశలు ఎలా వేసుకోవాలో వీటితో అది కూడా చూపిస్తాను. సో మొత్తం వాటర్ తీసేసేయండి. అలాగే ఇందులో పెసర్లు, ఇవి మొలకలు వేసుకుని తిన్నా కూడా చాలా మంచిది. బొబ్బర్లు కూడా మీరు మొలకలు ఎత్తుకొని తినొచ్చండి. కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయ వేసుకుని తింటే సూపర్ టేస్టీ. సో అన్నీ వేసేసాను. ఇంకా ఉల్లిపాయ కూడా మీరు కావాలంటే ఇందులోనే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా చాప్ చేసి కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసుకుంటాను బరుకుగా, చాలా చాలా బరుకుగా. మీరు కావాలంటే మెత్తగా చేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఇవి నేను మసాలా వడల్లాగా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోబోతున్నాను. సాల్ట్ ఏమీ వేసుకోలేదు, అవన్నీ తర్వాత మనం మిక్సీ పట్టిన తర్వాత బౌల్లో వేసుకుని అన్నీ కలిపేసుకుంటాను. ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీగా మీరు పల్స్ మాత్రాన్ని యూజ్ చేయండి. మీరు 1, 2, 3 యూజ్ చేసేసారనుకోండి, అంటే బటన్స్ యూజ్ చేస్తే మెత్తగా మనకి దోశ పిండిలాగా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైనా పల్స్ యూజ్ చేయండి ఇలాంటి వడలు చేసేటప్పుడు. ఇప్పుడు మొత్తం చూడండి, ఇలా మనకు అక్కడక్కడ పలుకుగా ఈ బొబ్బర్లు పెసర్లు కనిపించాలి. మరీ ఎక్కువగా లేదు, అలానే మరీ సాఫ్ట్ గా కూడా లేదు. మొత్తం ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకుందాం. మరి ఇవి పక్కన పెట్టేసుకుని మనం ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుందాం. నాకు ఎక్కువగా ఉల్లిపాయ చాలా చాలా ఇష్టం. అల్లం గారెలు కాబట్టి ఎక్కువగా మనం అల్లం కూడా వేసుకుందాం. ఫైన్ గా చాప్ చేసి, గ్రైండ్ చేసి వేసుకుంటే అది డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది. గ్రైండ్ చేసుకోకుండా ఇలా ఫైన్ గా చాప్ చేసుకున్నవి వేసుకుంటే ఇంకా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ప్రతి బైట్లో మనకి అల్లం తగులుతూ ఉంటే చాలా టేస్ట్. సో నేను అల్లాన్ని కొద్దిగా పొట్టు తీసేసుకున్నాను. పొట్టు తీసేసుకొని ఇది ఫైన్ గా చాప్ చేసేసుకోండి. నోటికి తగలాలి మనకి, అలా అని మరీ లావుగా కాదు. పిల్లలకి ఇవి ఇచ్చామనుకోండి ఇలా తీసి ఊసేస్తారు, అలా కాకుండా నోటికి వచ్చినా కూడా నమ్మలేసేయాలి వాళ్ళు. ఇంకా ఇందులో మీరు కావాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను ఎక్కువగా అల్లం ఫ్లేవరే రావాలని ఎక్కువగా అల్లం వేసుకుని అల్లం గారెలు చేయబోతున్నాను. మరి అల్లం చాప్ అయిపోయింది, అలాగే ఉల్లిపాయ ఫైన్ గా అవసరం లేదు, ఎందుకంటే ఇవి మనము నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి. మరీ ఫైన్ గా అయితే ఫ్రై చేసినప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుంది.
మరి అల్లము అలాగే ఉల్లిపాయ చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు మనం ఇవి గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండ్ చేసేయచ్చు, అంటే పప్పులు గ్రైండ్ చేసుకునేటప్పుడు. మరి టేస్ట్కి తగినంత మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే ఇందులో నేను కొంచెం ఎక్కువగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసినప్పుడు నేను కంపల్సరీగా ఎక్కువగా వాడతాను, ఎందుకంటే పిల్లలు తీసి పాడేయరని తినేస్తారు. ఇలా ఫ్రై ఐటమ్స్లలో అస్సలు వేరి పారేయకుండా మన కడుపులోకి వెళ్ళిపోతాయి, అందుకే ఇలా ఎక్కువగా యూజ్ చేస్తాను. సో అన్నీ చాప్ అయిపోయాయి. ఇక్కడ బౌల్లో మన గారెలు చేసుకోవటానికి పిండి, ఇందులో అన్నీ చాప్ చేసినవి వేసేసేయండి. కొంచెం పేషెన్స్ ఉండాలి, కానీ మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అలాగే ఎక్కువగా కొత్తిమీర, ఇంకా ఎక్కువగా అల్లం, నేను ఇంకా ముందుగానే తరిగి పెట్టుకున్నాను. ఈ అల్లం కూడా ఇందులో. మరి సాల్ట్ వేసుకోవాలి కదా, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి ఇంకా మనం గారెలు వేసుకోవటమే. మరి మంచిగా మిక్స్ చేసేసాను, గారెలు ఒత్తుకోవటమే. ఇక్కడ నేను ఆయిల్ కూడా రెడీగా పెట్టేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వడలు చేసేటప్పుడు. ఎప్పుడైనా ఊడిపోయే అవకాశం ఉంటే కొద్దిగా కావాలంటే ఏదన్నా రకమైన పిండి వేసుకోండి, ఓట్స్ వేసుకోండి, అటుకులు వేసుకోండి. ఏదన్నా కావాలంటే ఆ పిండ్లు వేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ ఊడిపోయే అవకాశం ఉంటే ఫస్ట్గా ఒక్కటి వేసి ట్రై చేసుకోండి, వచ్చింది అంటే పర్ఫెక్ట్. మీరు కావాలంటే చిల్లు పెట్టుకోవచ్చు, చిల్లు లేకుండా కూడా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కొంచెం ప్రెస్ చేసేయండి. లావుగా కావాలంటే లావుగా ఒత్తుకోండి, సన్నగా కావాలంటే సన్నగా. ఇప్పుడు ఒక్కటి ఎప్పుడైనా ఫస్ట్ వేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకోండి, మిగతావి ఇంకా వేసేసుకోవచ్చు. లేదు ఊడిపోతున్నాయి అని అనుకుంటే కొద్దిగా బియ్య పిండి కానివ్వండి, చెప్పాను కదా ఏ రకమైన పిండి వేసుకుని చేసేసుకోవచ్చు. ఇంకా ఈ చలికాలము వేడిగా ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేయొచ్చు. క్రిస్పీ అయిన మిక్స్డ్ అల్లం వడలు. సో మిగతావి కూడా అన్నీ నేను వేసేసుకుని కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుని సర్వ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇవి వేడిగా సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి చక్కగా మన గారెలు రెడీ అయిపోయాయి. ఇవి కావాలంటే మీరు ఒక పేపర్ టవల్లో కూడా తీసుకోవచ్చు, కానీ ఇవి ఎక్కువగా ఆయిల్ అస్సలు పట్టుకోదు, ఎందుకంటే మనము చాలా పొడిగా గ్రైండ్ చేసుకున్నాము. ఎక్కువగా నీళ్లు లేవు కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చదు. మంచి గారెలు, ప్రతి బైట్లో మనకి అల్లం తగులుతూ ఉంటుంది. మరి చూడండి మన నైవేద్యం పెట్టడానికి అల్లం గారెలు రెడీ. మరి స్టవ్ ఆఫ్. మరి దేవతకి చక్కటి అల్లం గారెలు. కావాలంటే కొద్దిగా చాట్ మసాలా లేదంటే టమాటో కెచప్ వేసేసి మీరు తర్వాత సర్వ్ చేసేటప్పుడు అలా సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ రోజు మన సింపుల్ అయిన అల్లం గారెలు మరి దేవతకి నైవేద్యం పెట్టేశాను. అలాగే మా పూజ కూడా అయిపోయింది. ఇంకా మనం టేస్ట్ చేయవచ్చు. చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, లోపల మంచిగా ఉడికిపోయాయి. ప్రతి బైట్లో అల్లం ఎక్కువగా అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా చక్కగా ఉన్నాయి, క్రిస్పీగా. రెగ్యులర్ గారెలు చేసుకున్నట్టు, అంటే మన శనగపప్పు గారెలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. మరి
వెంటనే ఈ నైవేద్యాన్ని దేవికి పెట్టేసి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందండి. అల్లం గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 రకాల బొబ్బర్లు అలాగే పెసర్లను కూడా రాత్రంతా నానబెట్టుకుని మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా బియ్య పిండి వేసుకుని మిక్స్ చేసి వేడి నూనెలో వడల్లాగా ఒత్తుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రోజు మన స్పెషల్ అల్లం గారెలు దేవి నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ లో మనం నైవేద్యం చేశాము. మరి ఇంకా ముందు మీకోసం రకరకాలైన నైవేద్యాలు తీసుకుని వచ్చేస్తున్నాను. మరి రేపు మిస్ అవ్వకుండా చూడండి మన సూపర్ మామ్ షో.